ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేడు మీరు యూట్యూబ్లో చూస్తున్న ఛానల్ పేరు సెన్సిబుల్ టీఎఫ్ఐ బానిస. హెచ్చరిక అనగా డిస్క్లైమర్. టీఎఫ్ఐ బాగుండాలి, అందులో ఏదో ఒక రోజు నేను ఉండాలి. థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. రాబోతున్న 2025లో ఎంత హ్యాపీగా ఉంటానో తెలియదు, కానీ జరిగిపోయిన 2024లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక కట్టు టీఎఫ్ఐ బానిస ఒక ఇయర్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాడో అవన్నీ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేశాను. టీఎఫ్ఐ నుంచి కొన్ని గొప్ప సినిమాలు చూసా, పెద్ద స్టార్ హీరో సినిమాలు చాలానే చూసా, అలానే చాలా చెత్త సినిమాలు చూసా, అండ్ రిలీజ్లు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశా. కానీ ఈ వీడియో వీటిలో వేటి గురించి కాదు. మంచి సినిమాలకి కింద, యావరేజ్ సినిమాలకి పైన, ఫాల్తు సినిమాలకు అందరంత దూరంలో ఒక కేటగిరీ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. మంచి సినిమాలే, కానీ ఎక్కువ మంది చూడలేదు. ఒక అనాలజీతో చెప్పాలంటే టాపర్ అయ్యే ప్రతి క్వాలిటీ ఉండి ఎగ్జామ్ ముందు రోజు ఫీవర్ రావడం వల్ల యావరేజ్గా రాసిన స్టూడెంట్స్ లాంటివి ఈ మూవీస్. వాటినే మనం అండర్ రేటెడ్ ఫిలిమ్స్ అంటాం. సెవెన్ అండర్ రేటెడ్ ఫిలిమ్స్ ఆఫ్ 2024. ఒక ర్యాంకింగ్ ఆర్డర్ లాంటివి ఏం లేవు, మా లిస్ట్లో ఉన్న ఫిలిమ్స్ మేము చెప్తున్నాం అంతే. ఫస్ట్ ఆన్ ద లిస్ట్ లైన్ మ్యాన్. నాకు తెలిసి ఇప్పటికీ మీలో చాలామందికి ఈ ఫిలిం ఎగ్జిస్టెన్సే తెలీదు, కానీ ఉంది. ఇదే సినిమా మలయాళంలో వచ్చుంటే గుడ్డలు చింపేసుకుని ఇదిరా సినిమా అంటే, ఇదిరా స్టోరీ అంటే, ఇదిరా ప్లాట్ అంటే, ఇదిరా ఎమోషన్స్ అంటే అనుకుంటే ఊ అనుకుంటే గుడ్డలు చింపేసుకునేటోళ్ళు. కానీ తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఎవడూ చూడ్డు. సినిమా స్టోరీ చాలా సింపుల్, కానీ ఐడియా చాలా బాగుంటుంది. ఒక ఊర్లో ఒక లైన్ మ్యాన్ ఒక కారణం వల్ల ఒక ముసలావిడ బర్త్డేకి పవర్ ఇవ్వలేకపోతాడు. ఆ కారణం ఏంటి? ఆ కారణం వల్ల ఆయన పవర్ ఇవ్వలేకపోవడం వల్ల ఊరు ఎలా సఫర్ అయింది, లాస్ట్కి ముసలావిడ బర్త్డేకి పవర్ అన్నది ఇచ్చాడా లేదా, ఇంతే కదా. క్లైమాక్స్ ఆఫ్ ది ఫిలిం ఇస్ ద బిగ్గెస్ట్ హైలైట్. ప్లాట్ తర్వాత అదే బిగ్గెస్ట్ హైలైట్. అంటే క్లైమాక్స్ వచ్చేసరికి మనం సినిమాలో ఎంత ఇన్వెస్ట్ అయిపోతామంటే క్లైమాక్స్ అయిపోయాక యూ విల్ స్టార్ట్ క్రయింగ్. అంత బాగుంటుంది సినిమా. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. డూ వాచ్ ఇట్. సెకండ్ ఆన్ ద లిస్ట్ బజే వాయువేగం. అదృష్టం ఏంటంటే ఈ సినిమా ఎగ్జిస్టెన్స్ మనలో చాలామందికి తెలుసు, కానీ ఎవడూ థియేటర్లో చూడలేదు. 90% ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇట్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో చూసేసి అరే బ్రో బాగానే ఉంది బ్రో సినిమా, ఎందుకు అంతమంది చూడలేదు థియేటర్లో, ఎలా మిస్ అయ్యాను అనుకుంటూ కామెంట్ చేస్తారు. ఇట్స్ ఎ థ్రిల్లర్, అ వెరీ డీసెంట్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. సినిమా స్టోరీ సింపుల్. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఇదే సినిమా. ఇలాంటి సినిమాలు చాలానే ఉండొచ్చు, కానీ ఈ సినిమా చాలా యూనిక్గా డీల్ చేస్తాడు. అంటే ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది సినిమా. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. డూ వాచ్ ఇట్. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ పేకమెడలు. అదృష్టమనో దరిద్రమనో తెలియదు, కానీ ఈ సినిమా హీరో చేసిన ప్రమోషన్స్ వల్ల మనలో చాలామంది ఈ సినిమా గురించి ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఏదో ఒక సోషల్ మీడియాలో చూసే ఉంటాం. కానీ ఎవడూ ఈ సినిమాని థియేటర్లో చూడలేదు. ఓటీటీలో వచ్చాకన్నా చూస్తారా అనుకుంటే ఈటీవీ విన్ లాంటి ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల ఏమో ఇవాళకి ఈ సినిమా రీచ్ అవ్వాల్సినంత మంది ఆడియన్స్ని రీచ్ అవ్వలేదు. డబ్బు కోసం ఆశపడే ఒక వ్యక్తి అడ్డదారులు తొక్కడం వల్ల అతని భార్య ఎంత సఫర్ అయ్యారు, వాళ్ళ మధ్యలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, లాస్ట్కి రిజాల్వ్ చేసుకున్నారా, వాళ్ళకి ముందున్న ఆ డ్రీమ్స్ని యాస్పిరేషన్స్ని రీచ్ అయ్యారా లేదా, ఇదే కథ. ఇలాంటి కథలు మేబీ ముందు చాలానే వచ్చుంటాయి, కానీ ఈ సినిమా ఈజ్ స్పెషల్. చాలా గ్రౌండెడ్ రియాలిటీకి దగ్గరగా న్యాచురల్ యాక్టింగ్తో చాలా డీసెంట్గా చూపించారు. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ 35. చిన్న కథ కాదు. ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలుసు, బాగుంది అని ఎన్నో మీమ్ పేజీలు చాలా పోస్టులు వేసాయి, కానీ థియేటర్స్లో నిలలేదు. అదేంద్రా అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు చూసినాం, మళ్ళీ ఇంకో పెద్ద సినిమా ఉంది, సో మధ్యలో ఇట్లాంటి చిన్న సినిమాలు ఎందుకు, ఓటీటీలో చూసుకుంటాంలే అనే పాయింట్లో చాలామంది సినిమాని థియేటర్లో స్కిప్ చేశారు. బ్యూటిఫుల్ స్టోరీ బ్రో. ఒక ఫ్యామిలీ, ఒక వెరీ చిన్న ఫ్యామిలీలో నాలాంటి ఒక తింగరోడు, వాడికి మ్యాథ్స్ నచ్చదు. వాడికి ఎందుకు నచ్చదు మ్యాథ్స్? వాడికి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ని వాళ్ళ అమ్మ ఎట్లా ఆన్సర్ చేసింది, వాళ్ళ అమ్మ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడం వల్ల వాడు మ్యాథ్స్ చదివి పాస్ అయ్యాడా లేదా. నెక్స్ట్ ఫిలిం ఆన్ ద లిస్ట్ జనక అయితే గనక. సుహాస్ సినిమా. సుహాస్ ఈజ్ ఎ మినిమం గ్యారంటీ హీరో. అంటే ఈయన సినిమాని థియేటర్లో పోయి కూర్చుంటే అరే ఒక డీసెంట్ సినిమా చూసినారా, నార్మల్ ఎమోషన్స్ మంచి హ్యూమర్తో చూసిన నేను అనే ఫీలింగ్తోనే మనం బయటకు వస్తాం.
ఈ ఇయర్లో ఈయన చాలా డీసెంట్ ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. ఆ చాలా డీసెంట్ ఫిలిమ్స్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ సినిమా రిలీజ్ చేసిండు. దట్ ఈస్ జనక అయితే గనక. జనక అయితే గనక సినిమా అందరూ చూడాలి. క్రేజీ ప్లాట్ బ్రో. ప్లాట్ చెప్తే మీరే హే ఈ సినిమా నేను చూడాలి అనుకుంటారు. ప్లాట్ ఈస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాండమ్ యూజ్ చేసాక కూడా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో కోపం వచ్చిన హస్బెండ్ కోర్టుకి పోయి ఆ కాండమ్ కంపెనీ వాడి మీద కేసు వేస్తాడు. ఆ కేసు గెలిచాడా లేదా అన్నదే కథ. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ని, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ని, ఒక ఫాదర్కి తనకి పుట్టబోయే కొడుకు కూతురు మీద ఉండే ప్రేమని, ఒక మిడిల్ క్లాస్ వాడి ఎమోషన్ని, డీసెంట్ హ్యూమర్ని, ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ని, అన్నిటినీ చాలా నీట్గా, చాలా బ్రిలియంట్గా, చాలా బ్యూటిఫుల్గా అండ్ ఒక కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా లాగా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ లాంటివి ఏం లేకుండా ప్రాపర్గా చూపించారు. ఈ సినిమా అందరూ చూడాలి, చూసి తీరాలి. నెక్స్ట్ ఫిలిం జీబ్రా. కన్నడ యాక్టర్ ధనుంజయ్, అంటే పుష్ప సినిమాలో జాలిరెడ్డి క్యారెక్టర్. సత్యదేవ్, సత్యరాజ్, సత్య, ఇలా ఒక 3-4 సత్యాలు ధనుంజయ కలిసి మనకి బ్యూటిఫుల్గా చూపించిన ఒక క్రేజీ సినిమా జీబ్రా. జీబ్రా సినిమా పుష్ప సినిమా కరెక్ట్గా వారం ముందు రిలీజ్ అయింది. దానివల్ల ఏమో ఎక్కువ మంది సినిమాని చూడలేదు. ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ ముక్క కూడా నాకు తెలిసి ఎక్కువ మందికి తెలీదు. జీబ్రా ఈ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, చూడండి. ఇది ఒక యాంథాలజీ లాంటి సినిమా. అంటే ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక 3-4 జీవితాలు మారుతాయి. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఈ 3-4 జీవితాలు ఎలా మారాయి, ఈ 3-4 ఆ ఇన్సిడెంట్ని సరి చేశారా లేదా అన్నదే ఈ సినిమా. మనీ మీద బేస్డ్ అయిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే ఈ ముక్క 3-4 సినిమాలకు చెప్పేవారా అంటే కథలు పైనుంచి ఊడిపడవు బ్రో. సేమ్ స్టోరీస్ ఉంటాయి. ఎవడు ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తాడు అన్న దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. జీబ్రా లాంటి సినిమాలు చాలానే ఉన్నా జీబ్రా ఒక యూనిక్ సినిమా. చూస్తున్నంతసేపు అరే నెక్స్ట్ ఏమైద్ది, ఇది గెలుస్తాడా, ఆడు చంపుతాడా, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు అని ఒక కుతూహలం ఉంటుంది. మ్యూజిక్ కూడా చాలా క్వర్కీగా ఉంటుంది. అంటే ఇలాంటి మ్యూజిక్ యూజువల్లీ మనం సుధీర్ వర్మ డైరెక్షన్లో చూస్తాం. దోచేయి, స్వామి రారా ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ ఏ కైండ్లో ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. హ్యూమర్ కూడా చాలా డీసెంట్గా వర్కౌట్ అయ్యిద్ది. సత్య ఉన్నాడు కదా బ్రో, ఎంత 100% ఇచ్చేస్తారు ఆయన. దిస్ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మళ్ళీ చెప్తున్నా, డోంట్ మిస్ దిస్ ఫిలిం, చూడండి. నెక్స్ట్ ఫిలిం ఆన్ ద లిస్ట్ హరోం హరా. ఒరే అండర్ రేటెడ్ సినిమా అని చెప్పి ఒక ఫ్లాప్ సినిమాని తీసుకొచ్చి లిస్ట్లో పెడుతున్నావు అని మీరు నా మీద బ్యాక్ ఫైర్ అయ్యే ముందు ఐ విల్ గివ్ యూ అ లాజికల్ ఆర్గ్యుమెంట్. ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అంత దరిద్రమైన సినిమా అయితే కాదు. ఇట్స్ ఎ వెరీ డీసెంట్ సినిమా. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన గ్యాంగ్స్టర్ డ్రామాస్లో దిస్ ఈజ్ వెరీ గుడ్, యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. హీరో కింద నుంచి పైకి ఎట్లొచ్చిండో అని చెప్పి ఒక ప్రాపర్ ఫ్లో ఉంటుంది. ఏది పడితే అది అయిపోదు. అయ్యే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. ముందు సీన్లో జరిగిన ఒక యాక్షన్కి నెక్స్ట్ సీన్లో ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. దాన్ని డీల్ చేయడంలో మళ్ళీ ఇంకొక యాక్షన్ అయింది అండ్ చైన్ గోస్ ఆన్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సినిమా, ఐ క్యాచీగా ఉంటుంది. సుధీర్ బాబు వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. గన్స్ కానీ, ఆ గన్ ప్రిపేర్ చేయడం కానీ, దానివల్ల వచ్చే ఇదంతా చాలా డీసెంట్గా మంచిగా చూపించిండు. నేను ఓటీటీలో చూసినప్పుడు అరే మరీ మనుషులు మింగినంత దరిద్రంగా లేదురా ఈ సినిమా, బాగుంది, మనుషులు ఎందుకు ఇట్లా వేస్తారు అనే ఒక కోపం వచ్చింది మనుషుల మీద నాకు. అంటే ఎందుకు మంచి సినిమాలను ఫ్లాప్ చేసి ఏం సాధిస్తారు అని చెప్పి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దిస్ ఫిలిం, గివ్ ఇట్ ఎ ట్రై. మీకు నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, బట్ గివ్ ఇట్ ఎ ట్రై. బాగుంటుంది సినిమా. ఇక్కడితో నా లిస్ట్ సమాప్తం. మీరు చూసిన ఏదన్నా చిన్న సినిమా, అంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వాలి అని మీరు అనుకునే సినిమా ఏదన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ 2025. అంటే 2024లో పెద్ద హీరో సినిమాలు మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి. రిలీజ్ అవ్వడానికి గేమ్ చేంజర్ తప్ప పెద్ద హీరో సినిమాలు ఏం లేవు. దీంతో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, చిన్న సినిమాలు, మంచి కథ ఉన్న సినిమాలు చాలా వచ్చే స్కోప్ 2025లో ఉంది. ఇఫ్ 2024 ఇస్ పెద్ద హీరోల ఇయర్, 2025 ఈజ్ చిన్న సినిమాల ఇయర్, చిన్న అండ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఇయర్. సో ఐ హోప్ 2025లో చాలామంది న్యూ ఏజ్ అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు, మంచి మంచి సినిమాలు నేను చూస్తానని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అండ్ యా, ఐ మిస్ యూ 2024. సైనింగ్ ఆఫ్ అ TFI బానిస, అ సెన్సిబుల్ వన్. ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కోసం మీకు కింద ఎర్రగా కనిపిస్తున్న బటన్ని దబాయించి దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ.